హాయ్ గైస్, నా పేరు సుమంత్ కరిపే. ఐఎమ్ ఎన్ ఎడిటర్ అండ్ కలరిస్ట్. ఇది నా యూట్యూబ్ ఛానల్. దీని పేరు TFI జర్నీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నా జర్నీ నేను ఒక బ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఛానల్లో నా వర్క్కి సంబంధించినవి ప్లస్ నా జర్నీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వ్లాగ్లో నేను రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇది నేనుండే ప్లేస్. ఇక్కడ నాకుండే ఎక్విప్మెంట్ నేను చూపిస్తాను. నేను మెయిన్గా ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ చేస్తాను. సో ఈరోజు నా మొదటి వీడియో కాబట్టి ఇక్కడ దేవుని ఫోటో పెట్టాను. మా కంప్యూటరు ఇందులో ఉండే టైం లైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కలర్ గ్రేడింగ్ చేసినప్పుడు ఈ మానిటర్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది నా నెక్స్ట్ బ్లాగు, అది కూడా మీకు త్వరలో వస్తుంది మన ఛానల్లో. సో మీకు ఎలాంటి ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ కావాల్సి వచ్చినా నాకు మెసేజ్ చేయండి. నేను ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను. మనకి ఒక వెబ్సైట్ కూడా ఉంది, దాని పేరు www.editcuts.com. నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీరు ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. దానికి సంబంధించిన క్లాసెస్ అండ్ వివరాలు కూడా నేను చెప్తాను. నేను ఇప్పటివరకు మోర్ దెన్ 10 ఫిలిమ్స్ కలర్ గ్రేడింగ్ చేశాను. మోర్ దెన్ 5 ఫిలిమ్స్ ఎడిటింగ్ అయిపోయింది. వాటికి సంబంధించిన వర్క్ లింక్స్ కూడా నేను మీకు ఫ్యూచర్ వ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను. ఈ ఛానల్లో మెయిన్గా వర్క్కి సంబంధించినవి కొన్ని పర్సనల్ ఈవెంట్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను. నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు వీలుంటే ఈ వీడియోస్ చూడండి. మనకు కొంతమంది సెలబ్రిటీలతోనే కాంటాక్ట్ కూడా ఉంది. వాటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా నాకు వీలైతే నేను చేస్తాను. నేను ఎడిటింగ్ ఫైనల్ కట్ ప్రోలో చేస్తాను, కలర్ గ్రేడింగ్ డావిన్సీ రిజాల్వ్లో చేస్తాను. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇక్కడ మనకి ఓపెన్ అయి ఉంది. ఇది నా సెకండ్ వ్లాగ్. ఆ సెకండ్ వ్లాగ్ కూడా మనకి త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఇది కూడా షూట్ చేయండి. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి విజిట్ చేస్తున్నాను. మొదటి వ్లాగ్ కాబట్టి ఒక టెంపుల్ విజిట్ చేస్తున్నాను. అది వేరే ఏ టెంపుల్లో కాదు, మన ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న టెంపుల్, బాలాజీ టెంపుల్. సో ఆ టెంపుల్ని విజిట్ చేద్దాం రండి. మన కార్లో మనం ఫిల్మ్ ఛాంబర్ టెంపుల్కి వెళ్దాం రండి. ఓకే, నేను 2017లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నేను వచ్చిన కొత్తలో షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేసేవాడిని. దాని తర్వాత కొన్ని రోజులు పోస్టర్ డిజైనింగ్ అలా చేశాను. దాని తర్వాత నేను కలర్ గ్రేడింగ్ నేర్చుకున్నాను. కలర్ గ్రేడింగ్ నేర్చుకొని దాని తర్వాత ఫిలిమ్స్ స్టూడియోస్లో కలర్ గ్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను ఇక్కడ రహమత్ నగర్లో రెంట్కి ఉండేవాడిని. అండ్ కృష్ణనగర్లో ఉండడానికి కూడా ట్రై చేశాను, కానీ ఎక్కడ నాకు రూమ్స్ దొరకలేదు. సో కృష్ణనగర్ దగ్గరలో రహమత్ నగర్లో ఉండడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో అసలు కాంటాక్ట్స్ ఉండేటివి కాదు. షార్ట్ ఫిల్మ్స్ మీటింగ్కి అండ్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్లాంటి మీటింగ్స్కి, ఫిల్మ్ కాంపిటీషన్స్కి ఇలాంటి వాటికి వెళ్ళాను. అక్కడ నాకు డిఓపీస్ పరిచయం అయ్యారు, మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అయ్యారు. సో అక్కడ నుండి స్టూడియో ఓనర్స్ కూడా పరిచయం అయ్యారు. అలా మెల్లగా నాకు కాంటాక్ట్స్ రావడం మొదలెట్టాయి. తను మా అల్లుడు, పేరు కేశవ. తను కూడా ఇప్పుడు డిఓపిగా చేస్తున్నాడు. అండ్ తన వర్క్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, చూడండి మీరు. ఎడిటింగ్ ఎవరు నేర్పించారు నీకు? ప్రస్తుతానికి మనం ఇక్కడ మ్యూజిక్ కూడా బస్సులో ఉన్నాం, వెళ్తున్నాం. ఫిల్మ్ ఛాంబర్ టెంపుల్కి వెళ్తున్నాం మనం. అండ్ ట్రాఫిక్ ఈరోజు మోడరేట్గా ఉంది. దీనికి పక్కనే దగ్గరలో కృష్ణనగర్ ఉంటుంది. మై ఫేవరెట్ ప్లేస్, బట్ చాలామంది ఫిల్మీ పీపుల్ ఉండే ప్లేస్. బట్ కొంత నెగిటివిటీ కూడా ఉంటుంది. సో కైండ్లీ ట్రై టు అవాయిడ్. మీకు ఎప్పుడైనా నెగిటివ్ పీపుల్ కనిపించినా, నెగిటివ్ మాటలు విన్నా ట్రై టు అవాయిడ్. ఎందుకంటే బీ పాజిటివ్. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు ఎప్పుడు మనం ఎవరి మాటలు వినొద్దు, ఒక చెవిటి కప్పలాగా మనం ముందుకెళ్ళాలి. ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దాట్. సో చూద్దాం ఏమవుతుందో. నథింగ్ ఈజ్ గ్యారంటీడ్ ఇన్ లైఫ్. సో ఇదే మనకి కృష్ణనగర్, ఈ పక్కనే కృష్ణనగర్ ఉంటుంది. కొద్దిగా ముందుకెళ్తే అన్నపూర్ణ 7 acres కూడా వస్తుంది. మన బ్లాగ్స్ అన్నీ ఎక్కువ రష్ లేకుండా ఉంటుంది. సో ఫాస్ట్ ఎడిటింగ్ అట్లాంటివి మన దానిలో ఉండదు. స్లోగా, నీట్గా, స్లో అండ్ స్టడీగా ఉంటుంది మన ప్రజెంటేషన్ కానీ మన
టేకింగ్ అని ఇలా ఎక్కుతుంది ఏంటి మనం క్లచ్ అప్పితే మన రెండులోనే ఉంది కదా నేను నువ్వు ఫస్ట్ లెక్కి సెకండ్లోనే ఎక్కించిన నేను ఫస్ట్ లెక్కి అంటున్నా. ఓకే రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్లో ఉన్నాం మనం. నేను ఇంతవరకు మన ఫిలిం ఛాంబర్కి చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా ఫిలిం ఛాంబర్ టెంపుల్కి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను. సో సెంటిమెంట్గా ఫిలిం ఛాంబర్ టెంపుల్ అయితే బాగుంటుందని అక్కడే దేవుడి ఆశీర్వాదం తీసుకొని మన యూట్యూబ్ బ్లాగింగ్ కంటిన్యూ చేద్దాం. ఓకే మనం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాం. చాలా ట్రాఫిక్ ఉంది అండ్ ట్రాఫిక్లో వెయిట్ చేయడం తప్పితే మనం ఏం చేయలేం. ఇక్కడ అప్ హిల్ ఎక్కువ ఉంది. నాకు స్టార్టింగ్లో కార్ నేర్చుకున్నప్పుడు అప్ హిల్ ఎలా ఆపాలో తెలీదు, హ్యాండ్ బ్రేక్ లాగాలని అస్సలు తెలియదు. సో హ్యాండ్ బ్రేక్ కూడా వాడకపోయేవాడిని, డైరెక్ట్ కార్ వెనక్కి వెళ్ళిపోయేది. వెనకాల ఎవరికైనా ఉంటే వాళ్ళకి టచ్ కూడా అయ్యేది. మెల్లమెల్లగా నేర్చుకున్నాను నేను కారు. సో ఓన్ ఇక్కడ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళలేదు, ఓన్గా నేర్చుకున్నాను. ఓకే అండి మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. మన అపోలో హాస్పిటల్కి వచ్చాం కదా మనం. అమ్మమ్మకు బాగాలేకుంటే అపోలో హాస్పిటల్కి తీసుకొని వచ్చాం. ఎస్ ఫిలిం ఛాంబర్కి వచ్చాం మనం. టెంపుల్ లోపల కెమెరాస్ ఉండే కావచ్చు. మన టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్న విగ్రహం ఇది. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను టెంపుల్కి. గుడి విజిటింగ్ తక్కువ ఉంటుంది, దేవుని మీద నమ్మకం తక్కువ ఉంటుంది. బట్ మేము లోపల ఎక్కడ కెమెరా వాడలేదు, రూల్స్ ఫాలో అయ్యాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. మా యూట్యూబ్ ఛానల్కి దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ.